నన్ను చెంప మీద కొట్టినవు, లేకపోతే కాలు ఇరిచినవు, చేతి ఇరిచినవు అని చెప్పరు. ఏం చెప్తారు? నా హృదయం మీద, నా గుండెలో కొట్టినవరా నువ్వు, అసలు నా హృదయం మీద కొట్టినవరా, నేను మర్చిపోను అంటారు కొన్నిసార్లు. అంటే హృదయానికి తాకే ఆ దెబ్బ చాలా భయంకరమైనది. అది ఏ మనుషుల ద్వారా ఆ గాయం మానలేదు. కానీ మన దేవుడు తన స్వరూపమందు నరుని చేసుకున్నందుకు ఆయన హృదయములు నొచ్చుకున్నాడంట. హృదయములో నొచ్చుకొనేను. ఎక్కడ నొచ్చుకున్నాడండి? హృదయములు నొచ్చుకున్నాడు ఆయన. ఈ యొక్క ఉదయకాలం ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. మనము నీతి అనుసరించేవారు ఆయనను బట్టే సంతోషగానం చేయాలి. అలాగే మనం ఏం చేయాలి? మన దేవుని శక్తి తెలుసుకోవాలి. ఆయన ఎలాంటి వాడంటే ఆయన నోటి ఊపిరి చేత సమస్తమును దేవుడు కలిగించాడు. మరి సమస్తమును చేసిన దేవుడు మీ జీవితాల్లో కూడా చేస్తాడా చేయడా? చెప్పండి గట్టిగా. సమస్తమును చేశాడు కదా దేవుడు, సర్వ సృష్టిది. మరి తన స్వరూపమందు తన పోలిక చొప్పున నేను చేసుకున్నాడు దేవుడు. అయితే నీ నిమిత్తము దేవుడు చేస్తాడా చేయడా? వాక్యములో యేసు ప్రభు అంటాడు, మీరు చెడ్డవారై ఉండి మీ పిల్లలకు మంచి ఈవులను ఇవ్వగోరిన ఎడల పరలోకమందున దేవుడు అంతకంటే శ్రేష్టమైన ఈవులను మీకు ఇవ్వలేడా? ఇస్తాడా లేడా? ఇస్తాడు. దేవుడు ఇచ్చేంత వరకు ఓపికతో ఉంటే నువ్వు సమస్త ఆశీర్వాదాలు పొందుతారు. నువ్వు తొందరపాటుతో ఉన్నావు అనుకో, అన్ని దెబ్బతింటావు. అన్ని ఏమై అన్ని నువ్వు తొందరపాటు ద్వారా చేసే వాటికి నష్టం. ఎవడైనా అన్నం వండుకోవాలనుకుంటారు, పొయ్యి మీద బియ్యాన్ని పెడతారు, పెట్టిన వెంటనే వేసుకొని తింటారండి. ఇవ్వడాలు ఎంత బాగా ఆకలైనా కూడా ఏమవుతుంది, అది ఉడికేదాకా పెళ్లి ఫంక్షన్లకు లక్షలు ఖర్చు పెడతారు. లక్షలు ఖర్చు పెట్టినోడు అటు ఇటు తిరుగుతా ఉంటాడు. ఇంకా అడుగుతారు, అయిందా వంటలు, గంట పడుతుంది సార్ అంటే ఇటు అటు తిరుగుతాడు. లక్షల కోట్లు ఉన్నాయి, కానీ ఆ తిండి అయ్యేంత వరకు, అది ఉడికేంత వరకు ఏం కావాలి? లక్షల కోట్లు ఆగాలి. నాకు లక్షల కోట్లు ఉన్నాయి కదా అని వాడు అట్లనే ఆ నానబెట్టిన బియ్యం తింటాడా? ఆ పచ్చి మాంసాలను తింటాడా? ఆ కూరగాయలు అలాగని తింటాడా? అంటే ఎలాగా వాడు ఆ బిర్యానీ తినాలని వెయిటింగ్ లో ఉండి మంచిగా వండేదాకా ఉండి ఆ స్మెల్ తండ్రి ఆహా బాగుంది ఇప్పుడు తర్వాత మంచి తినాలని ఇట్లా అనుకుంటాడో, అది ఎలాగ ఉడుకుతా అంటే ఆగి గంట వెయిట్ చేస్తాడో, అలాగే దేవుడిచ్చి ఆశీర్వాదాల కొరకు వెయిట్ చేస్తే దాన్ని పొందగలుగుతావు. లేకపోతే నువ్వు తొందరపడితే వాటిని పొందలేవు. తొందరపడితే నీ కొరకు దేవుడు ఎన్నో ఆశీర్వాదాలు పెట్టాడు ఆయన, కానీ నువ్వు తొందరపాటు ద్వారా నష్టపోతున్నావు. దేవుడు ఎప్పుడు తన పోలికలో తన పోలిక చొప్పున మనల్ని నిర్మించుకున్నాడు. అయితే ఆయన నిన్ను వదిలిపెట్టేవాడు కాదు. ఆయన కొరకు సమస్తమును చేయగలిగిన దేవుడు. చెప్పాలి గట్టి హల్లెలూయా, హల్లెలూయా. అనే వాక్కు చేతనే సర్వ సృష్టిని చేస్తే తన స్వరూపమంది చేసుకున్న మనిషి కొరకు ఎన్ని చేయాలి ఆయన? కానీ నువ్వేం చేస్తున్నావు? తొందరపాట్ల ద్వారా చెడు నిర్ణయాలు తీసుకొని చెడు మార్గాలకు వెళ్ళిపోయి డబ్బు ఎలా సంపాదించాలి, ఎలా సుఖంగా ఉండాలి, ఎలా సంతోషంగా ఉండాలి, ఎలా హ్యాపీగా ఉండాలి నువ్వు అనుకొని చెడిపోతున్నావు. కానీ ఆ దేవుడు అలాంటి వాడు కాదు. నీ కొరకు సమస్తమును సమకూర్చి పెట్టాడు. కానీ నువ్వు ఎంత ఓపికతో ఉంటావు అంతగా దీవించబడతావు. చెప్పలు గట్టి హల్లెలూయా. నువ్వు తొందరపడితే మాత్రం నువ్వు నష్టపోతావు. కానీ నీ జీవితము తొందరపడేది కాదు. నీ జీవితం ఏంటంటే దేవుని కొరకు ఎదురు చూసేది. ఎంతగా దేవుని కొరకు ఆశతో కనిపెట్టుకుంటావో అంతగా నువ్వు దీవించబడతావు, అంతగా నువ్వు ఆశీర్వదింపబడతావు. ఈ వాక్య భాగాన్ని మనం చూస్తుంటే ఈ 9వ వచనంలో 33వ కీర్తన 9వ వచనం చదవండి అమ్మా. 9:10 చదవండి. ఆయన మాట సెలవీయగా అమ్మా దాని ప్రకారం ఆయన ఆజ్ఞాపింపగానే
కార్యం ఏమైందంటే స్థిరపరచబడెను. అన్యజనుల ఆలోచనలు యెహోవా వ్యర్థపరచును, జనముల యోచనలను నిష్ఫలంగా చేయును. యెహోవా ఆలోచన సదాకాలము నిలుచును, ఆయన సంకల్పము తరతరములు ఉండును. నీ ఆలోచనలు వ్యర్థమైపోతున్నాయి. నువ్వు ఒకటి ఆలోచిస్తే ఒకటి జరుగుతుంది, ఒకటి ఆలోచిస్తే మరొకటి నీ జీవితంలో జరుగుతున్నాయి. నీ ఆలోచనలు కొన్నిసార్లు దేవునికి వ్యర్థముగా ఆయన దృష్టిలో ఉన్నాయేమో. ఇప్పుడు మీ పిల్లలు మట్టి తింటా మమ్మీ అంటే ఒప్పుకుంటారా? నా కొడుకు ఎర్రగా బుర్రగా ఉన్నాడు, మా బిడ్డ అయితే బొమ్మలాగానే ఉంది, తిని బిడ్డ అంటారా? ఇప్పుడు వాళ్ళకి ఏది పడితే తినాలనిపిస్తుంది. వాళ్ళకి చిన్నపిల్లలు. ఓడైతే గోడకు మూతి పెట్టి నాకుతున్నాడు. నేనెందుకు అటు చూస్తారా ఏందిరా అని అనుకోని భయపడ్డాడు చిన్నపిల్లాడు. వాడు మెల్లగా అటు ఇటు చూశాడు, చిన్నవాడే మూతి పెట్టి నాకుతున్నాడు ఇట్లా నాలుక ఇటుకెళ్ళను. ఒరే అది ఏంద్రా అనే వరకు వాడు భయపడి బయట అనరికి వచ్చాడు. తుడుచుకో అంటే నాలుగు ఇట్లా అన్నాడు. కడుకప్ప అంటే నీళ్ళు పోసుకున్నాడు, ఉంచిండు. వాళ్ళ మమ్మీ చెప్తే నా అంత మూతంత కడిగింది. వింటున్నారండి? అంటే నీ పిల్లలు ఎంత ముద్దుగా ఉన్నా వ్యర్థమైన ఎలాగ తినద్దని మీరు అనుకుంటారో, నువ్వు దేవుని స్వరూపం అంది చేయబడ్డా వ్యర్థమైన ఆలోచన ఉంటే దేవుడు నిన్ను ఇష్టపడడు. ఓకే, నువ్వు మంచిదానివే, నువ్వు మంచోడివే, మంచి రూపాన్ని దేవుడిచ్చాడు, మంచి ఆరోగ్యాన్ని దేవుడిచ్చాడు, మంచి దేవుడిని కిల్లునిచ్చాడు, మంచి భర్తనిచ్చాడు, మంచి పిల్లల్నిచ్చాడు దేవుడు, మంచి కుటుంబాన్ని ఇచ్చాడు. మళ్ళీ ఎందుకు వ్యర్థమైనవి నీ జీవితంలో? ఎందుకు వ్యర్థమైన వాటి కొరకు పరిగెత్తుతున్నావు? ఎందుకు వ్యర్థమైన వాటిని ఆశిస్తున్నావు నీవు? దేవుడు అన్ని ఇచ్చాడు కదా, ఎందుకు మళ్ళీ ఇంక వ్యర్థమైనవి అండి? దేవుడు అన్ని ఇచ్చాడు నీకు. వ్యర్థమైన జీవితంలో ఉంటే నీ జీవితం ఆశీర్వకరంగా ఉండదు. అందుకు వాక్యం అంటాడు, జనుల ఆలోచనలు దేవుడు దాన్ని ఏం చేస్తాడంట? వ్యర్థపరుస్తున్నాడు. యెహోవా ఆలోచన సదాకాలము నిలుచును. చెప్తారు గట్టిగా అందరు చెప్పండి గట్టిగా. ఎవరి ఆలోచన నిలబడతాడంట అంటే నీ పైన దేవునికి ఉన్న ఆలోచన ఏదో అది సదాకాలం ఉంటుంది నీ పై ఎడల. నీ పిల్లలు పుట్టక ముందుకే కొన్ని ప్లాన్లు ఉంటాయి. కొడుకు పుడితే ఇలాగా ఉండాలి, బిడ్డ పుడితే ఇలా చేయాలనుకుంటారు. బిడ్డ పుడితే కొడుకు పుడుతున్నామో నా వంశధారకుడు అంటారు. బిడ్డ పుడుతున్నామో ఆమెకు మమ్మీ ఆమె పేరు మీద ఒక 20,000 అయ్యేవా, 1,00,000 రూపాయలు అయ్యేవా అంటారు. ఎవరిని? తల్లిదండ్రులు అడుగుతారు. పిల్లలు ఏమడుగుతారు? నాకు బిడ్డ పుడితే నీకు ఏం భయపడక, మనకి బిడ్డ పుడితే నీ ఫిక్స్ చేస్తా 1,00,000 రూపాయలు. అప్పుడు ధైర్యంగా ఉంటారు. వింటున్నారండి? బిడ్డ పుడితే 1,00,000 రూపాయలు చేస్తానంటే దాన్ని ఏంటిది, బ్యాంకులో నీ బిడ్డ పేరు మీద 1,00,000 రూపాయలు ఫిక్స్ చేస్తా, ఆమె 20 సంవత్సరాలు పెరిగే వరకు ఆమె తన్ని డబ్బులు పెరుగుతాయి. అప్పుడు ఏంటి టెన్షన్ ఉంటుందంటే పర్లేదు, కొడుకైతేనే వంశధారకుడు కదా, అవును నాకు వంశాన్ని మోస్తాడని. అంటే నీ ఆలోచన నెలవేర్చాలి అని ఎలాగ నీ పిల్లల విషయంలో నువ్వు ముందే ప్రణాళిక కలిగి ఉన్నావో, దేవుడు కూడా నీ ఎడల తన ఆలోచనలు కలిగి ఉన్నాడు. దేవుడు కూడా ఏం చేశాడు నీ ఎడల? ఆయనకుంది ఆయన నీ మీద ఆలోచన. నువ్వు ఎలా పైకి తేవాలి, ఎలాగ నీ కుటుంబాన్ని పైకి తీసుకురావాలి, ఎలాగ నిన్ను ఆశీర్వదించాలి, ఎలాగ జనముల మీద గొప్ప వాళ్ళగా చేయాలి, ఎలాగ నేను ఉన్న స్థలములోనే పైకి దేవుడు లేవనెత్తాలి, నీ ఉద్యోగంలో దేవుడిని ఒక స్థానంలో పెట్టాలని, లేక నీ వ్యాపారంలో ఒక స్థానంలో పెట్టాలని, లేక నీ వంశావళిలో నీ కుటుంబాన్ని ఒక స్థానంలో నిలబెట్టాలని, నీ పిల్లల్ని గొప్పవారిగా చేయాలని నీ ఎడల దేవుడు ఎన్నో ఆలోచనలు కలిగి ఉన్నాడు ఆయన. అయితే నీ జీవితంలో పోవలసిందేంటంటే వ్యర్థమైన వాటిని తీసివేయి. ఏం తీసేసుకోవాలి? వ్యర్థమైన గనుక మీ జీవితంలో పోతే ఏమొస్తుంది తెలుసా? దేవుని ఆలోచన మీరు నెరవేర్చబడుతుంది. ఏమైతుంది? దేవుని ఆలోచన మీలో ప్రారంభించబడుతుంది. తొందరపడి
ఒక తప్పుడు నిర్ణయంలో నడిచాడు దావీదు. అతనికి భార్య ఉంది, అతనికి దాసీలు ఉన్నారు, ఫ్యామిలీ ఉంది, పిల్లలు ఉన్నారు. ఆయనకి ఎందుకో మరొక కోరిక కలిగింది. ఏం కోరిక? బాగా ఇంత తినాలని, లేకపోతే ఇంత యాట మటన్ తినాలని, ఇంత చికెన్ తినాలని. ఇవి కాదు, ఈ కోరికలు కాదు. ఒక బిల్డింగ్ కట్టాలని, లేకపోతే ఒక మంచి ఒక రథాలు కొనుక్కోవాలి, కట్టాలి, రథాలు చేసుకోవాలి, రథాలను కావాలని, ఇటువంటి వాటిని కోరికలేదు. ఆయన కోరిక ఏమైపోయిందంటే ఒక పరస్త్రీని ఆయన వ్యామోహించాడు. ఆ పరస్త్రీ మీద కోరిక కలిగింది అతనికి. దేవుని చిత్తమేమో దావీదు పైన వేరే ఉంది, కానీ ఈ దావీదు ఏం చేస్తున్నాడు? ఇంకొక ఆలోచన వెళ్తే దేవుని చిత్తాన్ని పక్కన పెట్టాడు, దేవుని ఆలోచనలు పక్కన పెట్టాడు. దేవుని ప్రణాళిక ఏంటంటే ఇతని పైన సదాకాలము శాశ్వతమైన కృప చూపిస్తాను. మరి ఈయన ఆలోచన ఎక్కడికి వెళ్తుంది? ఇప్పుడు మీరు బాగానే ఉన్నారు, ఆరాధనలు ఉంటే బాగానే ఉండొచ్చు, ఆరాధన దాటి వెళ్ళిపోయారా, ఇళ్ళకి వెళ్ళారా, మీ ఆలోచనలు మారుతున్నాయేమో, మీ తలంపులు మారుతున్నాయేమో. దావీదుకి ఎడల దేవుడు శాశ్వతమైన కృప చూపించాడు. దావీదు ఎడల దేవుడు గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఆయన దావీదు ఎడల దేవుడు ఎంతో ఆలోచన కలిగి ఉన్నాడు. కానీ ఇతని ఆలోచన ఏంటంటే అతని ఆలోచన లోక సంబంధమైనదిగా మారిపోయింది, పరస్త్రీ మీదకి వెళ్ళిపోయినాక ఇతను చేసే రహస్య పనులు, రహస్యమైన కార్యాలు ఎప్పుడు కూడా పాపంలో బతికే వాళ్ళు బహిరంగంగా చేరేది. ఎందుకంటే పాపం చేసేవాడు రహస్యంగా చేస్తాడు, బహిరంగం చేస్తాడు. ఎవడైనా పాపము రహస్యముగా చేస్తున్నాడు దావీదు పాపం. భార్యకు తెలియదు, కుటుంబానికి తెలియదు, పనులకు తెలియదు, ఎవడికి తెలియదు. ఒకని పనుని పిలిచాడు, అరే ఇట్లారా అన్నాడు. అయ్యా ఏం సార్ అంటే, అగో పలాని ఒక ఆమె అక్కడ కనబడిందిరా, ఆమె తీసుకొని రా, రాజు పిలుస్తాను, తీసుకొని రా అన్నాడు. వెళ్ళిపోయాడు. రాజు మాట అందరు వినాలి కదా. వెళ్ళాడు. అమ్మా నిన్ను రాజుగారు పిలుస్తున్నారండి అన్నాడు బెత్షెబతో. అంటే ఆమె, నన్ను రాజు పిలుస్తున్నాడా? మా ఆయన పిలవాలి కండి, నన్ను ఎందుకు పిలుస్తున్నాడు అని ఆమె ఏమనలేదు. వస్తున్నా అంతే. ఇప్పుడు ఆమె ఎవరు పర్మిషన్ అడగాలి? రాజు పిలుస్తున్నాడంటే ఎవరికి చెప్పాలి? భర్తకి చెప్పాలి. ఏమండి రాజుగారు ఎందుకో నిన్ను పిలవాలి, సైన్యంలో ఉన్న నిన్ను పిలవాలి కదా, నువ్వు సైనికుని కదా, మరి నిన్ను పిలిచడానికి బదులుగా నన్ను రమ్మన్నాడేంటి అని చెప్పుకోవాలి. ఈ మనిషి ఏది చెప్పుకో లోపల పెట్టుకొని పోయింది పాపం. కొందరు మెప్పుల కొరకు బతుకుతారు, ఈ మెప్పు కొరకు వెళ్ళిపోయింది. ఎందుకు? రాజు నన్ను రమ్మన్నట్టు. అసలు ఆయన ఉద్దేశం వేరు, రాగానే మనిషిని పాడు చేశాడు. ఈమె ఉద్దేశం వేరు, రాజు పిలుస్తాడట అనుకుంది. అక్కడికి వెళ్తే ఆయన మెంటాలిటీ వేరు, ఆయన ఆలోచన వేరు. అలాగనే కొంతమంది మీ జీవితాలలో మీరు వెళ్ళే ఆలోచనలు వేరు, అక్కడికి వెళ్ళిన తర్వాత మీ జీవితం నాశనం అవడం వేరు. వ్యర్థమైన చోట్లకి వెళితే నష్టపోతావు. ఇప్పుడు వెళ్ళాడు, ఈ మనిషి వెళ్ళింది, అతని దగ్గర వెళ్ళిన వెంటనే అతను ఈమెను పాడు చేశాడు. ఇప్పుడు ఏం జరిగిందంటే ఈమె ఏడ్చుకుంటా ఆ మూల కూకుంది. ఏం చేయాలంటుంది. ఆయన అంటాడు, నేను చూసుకుంటా వెళ్ళిపో, నీ భర్తతో సంబంధం లేదు, నేను ఉన్నా కదా అంటాడు. పాపము మనిషిని ఎక్కడి దాకా తీస్తా తెలుసా? జాగ్రత్త, నేను మరణానికి అప్పగిస్తా. మరణపు అంచులో తీసుకెళ్ళడం కాదు, మరణానికి అప్పగిస్తాడు దేవుడు. నువ్వు పురుషునివైనా స్త్రీవైనా సరే. ఇప్పుడు ఎక్కడికి తీసుకెళ్ళి మనం అనుకుంటున్నావు, దొరకకుండా చేస్తాను నేను తప్పులు, దొరకకుండా నన్ను ఎవరిది కనిపెట్టలేదు. నువ్వు కనిపెట్టగా నీకు దేవుని కన్నులు, నేత్రాలన్నీ ఏ చోట తిరుగుతున్నావో, ఎక్కడ ఉన్నావో, ఏ చోట్ల మాట్లాడుతున్నావో, ఎక్కడ నడుస్తున్నావో, ఎవరిని మోసం చేస్తున్నావో, ఎలా బ్రతుకుతున్నావో అనుక్షణము దేవుడు తన కన్ను దృష్టి ద్వారా నిన్ను కనిపెడుతున్నాడు. ఆయన కనిపెడుతూనే ఉన్నాడు. నువ్వు అనుకుంటున్నావు నన్ను ఎవరు చూడట్లేదు, నువ్వు అనుకుంటున్నావు. అనుక్షణం ఆయన కన్ను దృష్టిలో నువ్వు ఉన్నావు. సీసీ కెమెరాలు ఎలాగా ఇప్పుడు ప్రతి మూలను సీసీ కెమెరాలు ఎలా పెట్టారో గవర్నమెంట్ పెట్టి, ఎవరు తప్పు చేసిన దొరకబట్టాలనుకుంటున్నారు. ఇప్పుడు ఆ సీసీ కెమెరా కంటే కూడా బలమైన నేత్రాలు దేవునివి. ఆ నేత్రాలతో సర్వలోకంలో ప్రతి మనుష్యుడు చేసే ఆ క్రియలను చూస్తున్నట్టు దేవుడు వాక్యం చెప్పింది తెలుసా? యెహోవా కనులంట అవి మంచివారిని చెడ్డవారిని చూస్తున్నాను వాక్యంలో ఉంది.
ఏమేమి చూస్తానంట? మంచోళ్ళని దేవుడు చూస్తున్నాడు, చెడ్డోళ్ళని దేవుడు చూస్తే మంచోళ్ళని చూస్తున్నాడు దేవుడు. ఇప్పుడు ఆయన నేత్రములు ఈ దావీదు అనుకున్నాడు, దేవుడు ఆకాశంలో ఉంటాడు, నేనైతే ఈ రాజనగరంలో ఉన్నాడు, నేను చేసిన తప్పులు ఎవరు కనబడతాయి అనుకున్నాడు. అప్పుడు ఆమె ఏడుస్తుంటాను, వెళ్ళిపోమ్మా, నీ ఉన్నాను, వెళ్ళిపో, ధైర్యంగా ఉండు, నేను చూసుకుంటా, నీ భర్త వస్తాడా, నేను ఉన్నా, నేను ఉన్నా, నేను వెళ్ళిపో అంటే ఆ మనిషి పోయింది, పిచ్చి మనిషి. పాపం చేసిన వాళ్ళకి ధైర్యం ఎక్కువ ఉంటాయి కొన్నిసార్లు. కొట్టనే తన్నే సంపని అంటారు. అది వచ్చిన తర్వాత తెలుస్తుంది, ఆ మరణం వచ్చిన తర్వాత తెలుస్తుంది. అప్పుడు ఏడ్చిన ఎవడు నేను రక్షించడు. ముందు బాగానే ఉంటది ఏషాలు, తర్వాత అది పడుతుంటే బతుకంతా ఆగమైపోతుంది, జీవితాలన్నీ ఆగమైపోతాయి, కుటుంబాలు ఆగమైపోతాయి. దేవుని ఉద్దేశం వేరు, దేవుని ఆలోచన దావీదు పైన వేరు. ఈ రోజు కూడా దేవునితో మాట్లాడుతున్నాడు, నీ పైన దేవుని ఆలోచనలు వేరు. అయితే నీ ఆలోచనలు దేవునికి విరోధంగా ఉన్నాయేమో చూసుకోండి ఒకసారి. ఇప్పుడు జరిగింది ఏంటో తెలుసా? మంచి ఫ్యామిలీ, పాప ఆమెకు మంచి భర్తనిచ్చాడు దేవుడు. ఉత్తి కుంటోన గున్న గుడ్డో నీయలే. ఆయన బెస్తబ్బ భర్త ఎవరో తెలుసు, సైన్యంలో ఉన్నాడు. అంటే సైన్యం అంటే ఆర్మీలో ఉన్న వాళ్ళు ఎలా ఉంటారండి? ఆ షై ఇట్లా పెట్టుకొని, ఆ కాలు ఇట్లా పెట్టి, ఆ గుడ్డితనంగా ఉండి ఇట్లా ఉంటారా? దానికి ఒక క్వాలిటీస్ ఉంటాయి, దానికి ఒక ప్రత్యేకత ఉంటుంది. అంటే అలాంటి వారిని తీసుకుంటారు సైన్యంలో. అంటే ఆ సైన్యంలో అలాంటి వారు ఉన్న, అలాంటి తన భర్త సైన్యంలో ఉన్న వ్యక్తి, అతడు ఒక మంచి స్థితిలో ఉన్నవాడు, మామూలు స్థితిలో ఉన్నవాడు కాదు. లేకపోతే ఆయనకి ఆ రోగం వచ్చిందయ్యా, ఈ జబ్బు వచ్చిందయ్యా, వాని కళ్ళు బాగాలేవయ్యా, వాని ముక్కు బాగాలే, ఇలా చెప్పినోడు కాదు అతను చాలా పర్ఫెక్ట్ ఉన్న వ్యక్తికి. ఎంత నమ్మకస్తు తెలుసు అతను. రాజు అతను పిలిపించాడు, అతను వెళ్ళిపోయి తీసుకొని రాపోండి బెస్తబ్బ భర్తను అంటే తీసుకొచ్చాడు. వచ్చినాక, రాజా ఏంటి రాజా అంటే, ఏం చేస్తున్నాను? అయ్యా మీ సైన్యంలో ఒకనయ్యా నేను, మరి ఈ రోజు నీకు విందిస్తాను, ఇక్కడ ఉండంటే ఆయన అంటాడు, విందు నాకు వద్దండి, ఆడు సైన్యంలో యుద్ధం జరుగుతుంటే నేను ఇక్కడ విందు చేసుకోవడం మంచిదా, ఇక్కడ ఉండని అంటాడు ఆయన. చూశారా, పాపము మనిషిని రకరకమైన మాయలో పడగొడుతుంది. దావీదు ఎంత పిచ్చోడైపోతున్నాడంటే ఆ స్త్రీ కొరకు. ఇప్పుడు ఇతను ఏమంటాడు, బతిలాడుతున్న రాజు దగ్గర 100 మంది ఉంటారు సైనికులు, ఆ సైన్యంలో వీడి ఒకడు. కానీ ఆ సైనికుని ఇక్కడ పడుకో, కొంచెం తిను అంటున్నాడు ప్రేమగా. పాపంలో బతికే వారిని సాతానుగా ఏమంటాడంటే, నీకు మంచి ఏం కావాలి, థమ్సప్లు కావాలా, మంచి నీకు కేకులు కావాలా, నీకు బిర్యానీ ప్యాకెట్లు కావాలా, నీకు డ్రెస్సు కావాలా, పెడతాడు. అన్ని పెట్టి వారి బుట్టలో పడేసినాక నిన్ను పాపము లాగుతుంటే నిద్రపోయినా అదే గుర్తొస్తుంది, నువ్వు తిన్నప్పుడు అవే గుర్తొస్తాయి. నువ్వు ఎక్కడ తిరిగినా నీ పిల్లల మీద మనసు ఉండదు, భర్త మీద మనసు ఉండదు, భార్య మీద మనసు ఉండదు, కుటుంబం పైన ఉండదుగా మనసు. పిచ్చి మెంటల్ గా అదే మెంటల్లో ఉండిపోతావు, నువ్వు ఇదే ఆలోచనలో ఉంటావు. ఇక ఏమైపోయిందేమో, వాడెక్కడున్నాడేమో, ఇది ఎక్కడుందేమో అని ఇదే ఆలోచనలు ఉంటారు. ఇక ఆ దేవుని చిత్తాన్ని మర్చిపోతారు. ఇప్పుడు జరిగేది ఏంటి తెలుసా? దావీదు రాజుగా మర్చిపోయాడు, సైనికుని బతులాడుతున్నాడు, ఇక్కడ పడుకోరా, నువ్వు పడుకోండి. ఆయన అంటాడు, పడుకోనండి, నేను యుద్ధానికి వెళ్తానని అంటాడు. అరే ఏంట్రా నువ్వు, అసలు నా మాట ఇంట్లాడు వీడు అనుకొని సరే మంచి వీడు. ఇతనోమో వీడిని ఎవరిని బట్టి ప్రేమిస్తున్నాడు, వారి భార్యను బట్టి రాజు ఇతన్ని ప్రేమిస్తున్నాడు. మీరు ఎవరన్నా ప్రేమిస్తానండి వెంటనే అవునా మంచిగా మా ఫ్యామిలీ మంచి అట్లా అనుకోకండి. ఎందుకు ఈ మనిషి సడన్గా ప్రేమిస్తుంది, ఎందుకు ఈ మనిషి సడన్గా నాతో నవ్వుతూ మాట్లాడదు, ఎందుకు ప్రేమిస్తుంది ఆలోచించండి ఒకసారి. పనులు ఇగిలియగానే నువ్వు ఇగిలిచ్చాడు కాదు, ఆ పనులు ఎందుకు ఇగిలిస్తున్నారు, ఎందుకు పనులు పెట్టి నవ్వుతున్నారు, నన్నే చూసి ఎందుకు నవ్వుతున్నారు, ఏయ్ సైతారా అని మనము గద్దించడానికి బదులుగా ఆ నవ్వులలో పడిపోయి, ఆ ఏషాలలో పడిపోయి పాపంలో దిగజారుతున్నారు. ఇప్పుడు నిద్ర ఉంటుంది నీకు 24 గంటలుగా. ఇక ఫోన్ చిన్న అప్పుడేమో హలో చెప్పు అన్నది, ఇప్పుడు హలో హలో అప్పుడేమో చెప్పు, ఎవరు కాదు నీకు అంటే యథార్థత ఉన్నప్పుడు ఏమొచ్చింది, మాట పెద్దగా వచ్చింది. ఇప్పుడు లోపల పాపం ఉంది కదా, చెప్పు ఉన్నాడా, లేదు మామే, లేదు మామేనా,
మీ ఆయన లేడా? చిన్న మాటలు కొంపలు ముంచుతాయి. చిన్న చిన్న మాటలు ఫోన్లో నీ కొంప ముంచుతుంది, నీ బ్రతుకును మార్చేస్తాయి, నీ జీవితం నాశనం చేస్తాయి. దావీదు బతులాడితే వాడు వినట్లేదు, బెత్షెబ భర్త వినట్లేదు. లేదంటే నేను ఇక్కడ రెస్ట్ తీసుకొని వెళ్ళిపోతానయ్యా అన్నాడు. ఒరే వీడి ఏంది, వీడు నా మాట వినట్లేదు అనుకొని మళ్ళీ ఒక ప్లాన్ మార్చాడు. మార్చి ఏం చేస్తాడంటే ఒక లెటర్ రాశాడు. రాసి సైన్యానికి ఒక అధిపతి గుండా ఒకరిని పిలిచాడు, సైన్యాధిపతిని పిలిచాడు. ఫలానోడు యుద్ధంలో ముందుండాలి, అసలు కొత్తగా ట్రైనింగ్ వచ్చినాడు వాడు, పాపం వాడు ముందు ఉండాలని అతను రాశాడు. అతను యోవాబు వచ్చి చూసి, అయ్యారు ఏంటి రాజుకి పిచ్చా, వాడు మొన్న ట్రైనింగ్లో వచ్చాడు, మరి ఇతన్ని ముందు పెట్టమంటాడు యుద్ధంలో, ఏంది రాజు ఇలాగైపోయాడేంటి అనుకొని రాజు ఆజ్ఞ కనుక నెరవేర్చాలనుకొని వెళ్ళి అతన్ని యుద్ధంలో ముందు పెట్టారు. ముందు వెళ్ళిన అతడు పాపం ఆ తెలవకన వారు బాణాలు వేస్తే చచ్చిపోయాడు అతను. ఇప్పుడు వీళ్ళేమో కుటుంబం ఏడుపుతూ ఉంది. ఈ మనిషేమో ఆమెను తీసుకొని చీట్లో పెట్టుకున్నాడు. కుటుంబం ఎక్కడుంది? దుఃఖం ఉందా? ఆ మనిషికి దుఃఖం ఉందా? భర్త పైన దుఃఖం ఉందా? బెత్షెబకు ఉందా? లేదు. బెత్షెబ ఆలోచన అక్కడ దావీదు పైన ఉంది. వాడు పోని దావీదు అవుతున్నాడు, నాకు చూసుకుంటున్నాడు, మాటిచ్చాడు, నా భర్తను కూడా లేకుండా చేశాడు, ఇక నేను హ్యాపీగా ఉండొచ్చు అనుకుంది. వీళ్ళు రహస్యముగా జీవించడం ద్వారా గర్భవతి అయిపోయింది. ఏమైందండి? దేవుడు ఊకుంటాడండి? ఒక ప్రవక్తను పంపాడు దావీదు దగ్గరికి. ప్రవక్త వచ్చి చెప్పాడు, నాతాను ప్రవక్త, అయ్యా రాజా. అప్పుడు దావీదు అంటే, ఏంటండి ఇలాగొచ్చారు పాస్టర్ గారు, ఇలా వచ్చారంటే కొంతమందికి బుద్ధి తక్కువలకు తెలియక పాస్టర్ మా కొరకే చెప్తున్నాడు అనుకుంటారు ఈ బుద్ధిహీనులు. నీ కొరకు చెప్తే మాకేం అవసరం? నువ్వు పరలోకం దిగొచ్చిందనివా, లేకపోతే నీ పరలోకం నుండి దిగొచ్చున్నాడు వా, నువ్వు యేసేకండు గొప్పడు వాని గురించి చెప్పడానికి? మనుషుల కొరకు సేవకులని చెప్తారండి. దేవుని వాక్యం చెప్తున్నప్పుడే మీ అంతరంగాలను దేవుడు దర్శిస్తాడు. ఆయన దైవ సేవకులు మనుషులను బట్టి చెప్పేటోళ్ళు కాదు, వాక్యము ద్వారా దేవుడినితో మాట్లాడుతూ ఉంటాడు. ఆయన చేతులెత్తి గట్టిగా స్తుతించండి. దేని ద్వారా మాట్లాడతాడు? వాక్యము ద్వారా. ఇప్పుడు నాతాను ప్రవక్తను దేవుడు నాతాను చూశాడండి, వాళ్ళను చూశాడా? బెత్షెబను దావీదు వారు జీవించడం చూశాడా? నాతాను చూలే. వచ్చాడు, రాజా అంటే ఏంటి నాయనా అన్నాడు. అంటే ఒక ఉపమానం చెప్పాలనుకున్నాను అన్నాడు. ఏంటండి చెప్పండి అన్నారు. అంటే వాళ్ళన్నారు ఏంటంటే, అయ్యా రాజా, ఒక వ్యక్తికి ఒక పేద ధనవంతుడు, అతనికి ఒక 100 గొర్రెలు ఉన్నాయండి. ఒక పేదవాడు ఒకే ఒక గొర్రె ఉంది. ఈ పేదోడు పాపం ఒక్కదాన్ని, ఆ గొర్రెను చాలా ప్రేమిస్తూ వస్తున్నాడు. ఒక గొర్రె, దానికి తిండి పెడుతున్నాడు, దాన్ని నీళ్ళు పెడుతున్నాడు, దాని రోగం వస్తే చూసుకుంటున్నాడు, చాలా ప్రేమించి దాన్ని సాదుకుంటున్నాడు అయ్యా, దాన్ని పెంచుకుంటున్నాడు. అయితే ధనవంతుని ఇంట్లో ఒక రోజున విందు వచ్చిందయ్యా, ఇంట్లో ఫంక్షన్ అవుతుందయ్యా, వాడు 100 గొర్రెలు వదిలిపెట్టి ఈ పేదోడు గొర్రెని తెచ్చుకొని వాడు విందుకు వండుకున్నాడు. ఇది న్యాయమా అని అడిగాడు. న్యాయం అండి? చెప్పండి, న్యాయం అన్నోళ్ళు చెప్పండి ఒకసారి, న్యాయం అది? అప్పుడు ఏమన్నారు తెలుసా దావీదు? సింహాసనం లేచి అన్నాడు, అటువంటి వాడికి మరణ శిక్ష వేయాలి అన్నాడు దావీదు. అంటే వెంటనే ప్రవక్త అన్నాడు, ఆ మనుషుడు నీవే. ఏమన్నాడండి? అసలు అలా డైరెక్ట్ అంటే మీ జీవితాలు ఎలా ఉంటాయి? తట్టుకోగలుగుతారా? ఎవరైనా డైరెక్ట్ వచ్చి సేవకుడు, పలానా తప్పు నీ జీవితంలో ఉంది, మార్చుకో అని అనుకో, ఈ చర్చి కాకపోతే ఇంకో చర్చి, ఏంది పాస్టర్ గారు ఏమంటారు? అంతే కదా. అసలు ఇలాగా దేవునితో మాట్లాడుతూ అనుకోలేదు. దేవుని మాటకు దావీదు లోబడ్డాడు. ఏ మాటకు లోబడ్డాడు? దైవజనుడు చెప్తుంటే గుండెలు పగిలిపోయాయి దావీదుకు.
ఆయన వచ్చి ఏమన్నా మెచ్చుకున్నాడా? మెచ్చుకోలేదు. ఆయన ఏమన్నా తెలుసా, నువ్వు పాపం చేసావు రహస్యంగా, కానీ నీవు చూస్తుండగా నీ భార్యలు ఇంకోరితో పాపం చేస్తారు, నువ్వు చూస్తుంటే నీ పిల్లలతో పాపం చేస్తారు. అసలు ఈ మాట ఎవరు తట్టుకుంటారండి? దావీదును దేవుడు ఎంతో దీవించాడు, ఎంతో దేవుడు దావీదును ఆశీర్వదించాడు. ఒక మామూలు స్థితిలో ఉన్న గొప్పవాడిగా దేవుడు మార్చాడు. ఇప్పుడు దేవుని ఆలోచన పక్కన పెట్టి తన ఆలోచన ప్రకారం నడిచినప్పుడు నష్టం. అలాగే మీతో కూడా నేను చెప్తున్నాను, నీ పైన దేవుని ఆలోచనలు బహు విస్తారములు. అయితే దేవుని ఆలోచనకు లోబడితే నువ్వు ఆశీర్వదింపబడతావు. చెప్పండి హల్లెలూయా. నీ ఆలోచన వ్యర్థమైన ఆలోచనతో నడిచావా నష్టపోతావు నీ జీవితంలో. కానీ దేవుని ఆలోచన లోబడ్డావా అసలు నీ లైఫ్ వేరైతుంది, నీ జీవితం వేరైతుంది. నీ మీద దేవుడు ఎన్నో గొప్ప ఉద్దేశాలు కలిగి ఉన్నాడు. ఆయన నీ కుటుంబం పైన, నీ పిల్లల పైన, నీ భర్త పైన, నీ భార్య పైన దేవుడు ఉన్నతమైన ఆలోచనలు ఉన్నాయి. అయితే నువ్వు వాటిని పక్కన పెట్టి నీ వ్యర్థమైన వాటి కొరకు ఆలోచనల కొరకు పరిగెత్తావా నీ ఆలోచనలు వ్యర్థమైపోతాయి. అవే ఆలోచన దేవుడు నెరవేర్చనీయడు. చెప్పండి గట్టిగా హల్లెలూయా. చెప్పండి గట్టిగా హల్లెలూయా. దావీదు ఎవరు? దేవుని యొక్క కుమారుడు, దేవుడు ఏర్పరచుకున్నవాడు. తప్పు చేస్తున్న దేవుడు ఊరుకుంటాడా? నీ పిల్లలు తప్పు చేస్తూ ఊరుకుంటావా? ఎలా దెబ్బతీస్తావో మళ్ళీ క్రమంలో పెడతావు. నిన్ను కూడా దేవుడు దెబ్బతీస్తూనే క్రమంలో పెడతాడు. నువ్వు నష్టపోతావు, మళ్ళీ క్రమంలో పెడతాడు దేవుడు. ఓ మాట చెప్తాను మీకు, ఇప్పుడు జరిగిందని తెలుసా? ఆమె గర్భవతి అయిపోయింది. ఈ ప్రవక్త ప్రవచిస్తున్నాడు. వెంటనే ప్రవచన వాక్యం చెప్పాడు, హెచ్చరిక చెప్పాడు, వెళ్ళిపోయాడు దైవజనుడు. వెళ్ళిపోయిన తర్వాత దావీదు పశ్చాత్తాపం తెడిచాడు. కానీ బెత్షెబతో అక్రమ సంబంధంగా పుట్టిన గర్భము దాల్స్తే ఆ గర్భాన్ని దేవుడు ఉంచలేదు, పుట్టగానే చచ్చిపోయాడు. చూసారా? దాని ద్వారా ఏం జరిగింది? కుటుంబంలో మరణం. దేవుడు పాపపు క్రియలను దేవుడు ఉంచేవాడు కాదు. ఆయన నీ జీవితంలో పాపాన్ని దేవుడు ఉంచేవాడు కాదు, పాపములో నుండి విడిపించాలని వచ్చాడు ఆయన. అయితే ఆయన ఉద్దేశములు నీ జీవితంలో నెరవేర్చబడాలంటే, ఆయన ఆలోచన నీలో నెరవేర్చబడాలంటే నీ లోపల ఉన్న వ్యర్థమైన ఆలోచనలు పక్కన పెట్టి ప్రభుని అడగాలి. ప్రభు, నీ ఆలోచనలు సఫలం చేయండి ప్రభు. నీ మీద ఎంత గొప్ప దేవుని ఆలోచనలు ఉన్నాయి అని ఎంతగా వాక్యం చెప్పింది తెలుసా? మన తలంపులు వేరంటే దేవుని తలంపులు, కానీ మన ఎడల దేవుడు ఉన్నతమైన తలంపులు కలిగి ఉన్నాడు. ఏ తలంపులు కలిగి ఉన్నాడు? దేవుడిని చాలా దీవించాలంటే ఆయన చూస్తున్నాడు ఆయన. కానీ మీ జీవితంలో మీరు అనుకోవాలి, ప్రభు ఏదైనా నా జీవితంలో వ్యర్థమైన ఉంటే వాటిని తీసేయి ప్రభు, వాటిని తొలగించు. నా ఆలోచన ద్వారా డిస్టర్బెన్స్ అవుతున్నానా? నా చూపుల ద్వారా డిస్టర్బెన్స్ అవుతున్నానా? నా నడవడిక ద్వారా డిస్టర్బెన్స్ అవుతున్నానా? లేక ఇతరుల సహవాసం స్నేహం ద్వారా నేను డిస్టర్బెన్స్ అవుతున్నానా? ఏది నా జీవితంలో వ్యర్థమైన నా జీవితంలో ఉన్నాయో వాటిని తొలగించు అని అడిగితే ప్రభు వాటిని తొలగిస్తాడు. అసలు తొలగిపోయినా అనుకో, అసలు దేవుని ఉద్దేశము ఆయన ఆలోచనలు నీలో నెరవేర్చబడతాయి. చెప్పండి గట్టిగా హల్లెలూయా. హల్లెలూయా. ఈ వాక్యంలో దావీదు అంటాడు ఏంటంటే, యెహోవా ఆలోచన సదాకాలం నిలిచింది. దేవుని ఆలోచన ఏమైతుందంట? దావీదు ఆలోచన ఏమైపోయి? మధ్యలోనే అయిపోయి వ్యర్థమైపోయింది. కానీ దేవుని ఆలోచన పర్ఫెక్ట్ గా ఉన్నది. ఆయన ఆలోచన పర్ఫెక్ట్ అయినది. నీ పిల్లల ఏడాది నువ్వు ఎంత ప్లాన్ కలిగి ఉంటావో, వాళ్ళు మంచి స్కూల్లో జాయిన్ చేయాలి, మంచి డ్రెస్ కొనాలి, మంచి భోజనం పెట్టాలి, వాళ్ళు తిరా అని పెడతా అంటున్నారు. అంటే వాడు బాగా దృఢంగా ఉండాలి కదా. అంటే వారికి మంచి ఫుడ్, మంచి బట్టలు, మంచి అన్ని మంచి అయితే వారి నీ ఎడలు కూడా దేవుడు ఏం కలిగి ఉన్నాడు? అన్ని మంచి కలగాలి. దేవుడు ఈ ఎడలు చూడాలని దేవుడు చిత్తమైంది. అందుకు మీ అందరికి చెప్తున్నాను, మీరు దేవుని మాటకు లోబడితే, ఆయన ఆలోచనకు లోబడితే ఆయన ఉన్నతమైన ఉద్దేశాలు మీరు నెరవేర్చబడతాయి. అందరు చెప్పండి గట్టిగా హల్లెలూయా. దేవుని అడుగుదాం, ప్రభు నా ఎడల నీ యొక్క ఆలోచన నెరవేర్చు. నీ ఆలోచన కాదు దేవా, నీ ఆలోచన నాలో నెరవేర్చు. ఎందుకంటే నువ్వు ఆయన బిడ్డవు, ఆయన కుమారునివి, ఆయన కుమార్తెవు నువ్వు. అందుకని ఆయన ఉద్దేశాలు కనుక మనలోనికి వస్తే మనం ఉన్నతమైన స్థానంలో దేవుడు నిలబెడతాడు. ఆయన ఏం చేస్తాడు చెప్పండి? ఇప్పుడు మీరు పని చేసి పొద్దంతా పని చేసి ఇంటికి వచ్చేటప్పుడు ఎవరి ఆలోచనలతో వస్తారు? అమ్మా, ఎవరి ఆలోచనలో వస్తారు మీరు? ఇంట్లో నా పిల్లలు ఏం తిన్నారో
ఏం తినలేదా, ఇది ఆలోచనలు వస్తారు కదా. రాగానే మా కొడుకు ముందు వచ్చామని అడుగుతాడు, నా బిడ్డ ముందు వచ్చామని అడుగుతుందేమో అని మీరు ఉపవాసం ఉండైనా వాళ్ళు కొనుక్కొని వస్తారు. అంటే మీరు వచ్చేటప్పుడు ఏ ఉద్దేశంతో వస్తుంది, నీ పిల్లలకి ఏదైనా ఇవ్వాలి అని ఎట్లా వస్తున్నారో దేవుడు కూడా మన ఏడలు కూడా అలాంటి ఆలోచనతో మన మధ్యలోకి వస్తున్నాడు. మనకేమి ఇవ్వాలి, అసలు ఈ బిడ్డకి ఏం, నా కుమార్తెకి ఏం తక్కువ ఉంది, ఈ ఇంట్లో ఏం అవసరం ఉంది, వీళ్ళ జీవితంలో ఏది కొదువగా ఉంది, నా బిడ్డలకు ఇవ్వాలి అని ప్రభు ఉద్దేశంతో వస్తాడు. అయితే ఆయన ఉద్దేశాన్ని మీరు నెరవేరాలంటే నీ ఉద్దేశాన్ని ఏం కావాలి, పక్కన పెట్టుకొని ప్రభు నీ ఉద్దేశాన్ని నన్ను నెరవేర్చమని అడగండి. తప్పక దేవుడు మీరు దీవించబోతున్నాడు. ఇంకొక విషయం చెప్తాను, మన గొప్ప దైవజనులు మన దగ్గర రాబోతున్నారు. ఎవరు? హోసనా మినిస్టర్ నుండి దైవజనులు రాజయ్య గారు రాబోతున్నారు. ఎవరు రాబోతున్నారు అంటే దేవుడు ఆ సభల దాటి దేవుడు నీతో మాట్లాడబోతున్నాడు. సభలు పెట్టడం అంటే మామూలు కాదు, దేవుడు మనతో మాట్లాడాలని అనుకుంటున్నాడు అర్థం. కొంతమంది రాజకీయ నాయకులు కొన్ని మీటింగ్స్ పెడతారు, వాళ్ళ కార్యకర్తలు చెప్తారు. ఏమని చెప్తారు? నా ఉద్దేశము ప్రజల లోపల చెప్పాలి, నా ప్లాన్ చెప్పాలి, నా ఆలోచన చెప్పాలి, మేము ఏం చేస్తున్నామో ప్రజలకు చెప్పాలి, ఒక మీటింగ్ పెట్టండి అంటారు. ఆ మీటింగ్లో ఏం చెప్తారు? వాళ్ళ ఆలోచన, వాళ్ళ ఉద్దేశాలు అక్కడ చెప్తారు కార్యకర్తలు ప్రజలకు. మీకు ఇగో ఇన్ని స్కీములు ఇవ్వబోతున్నాం, ఇన్ని మీకు మేము మేలు చేయబోతున్నాం అని ఆ ప్రణాళిక అంతా ఎలా సిద్ధపరచుకొని ఆ మీటింగ్లో వాళ్ళు చెప్పగలుగుతారో, ఈ మీటింగ్ కూడా ఎందుకు తెలుసా? దేవుని ఉద్దేశాలు దేవుడు మనతో మాట్లాడబోతున్నాడు, ఆయన ప్లాన్. అందుకో ఈ మీటింగ్స్ ఎందుకంటే ఆయన ఉద్దేశం మనలో నెరవేర్చడానికి కొరకు. సభలు ఎందుకో తెలుసా? దేవుడు మనతో అనడానికి సమకూరుస్తున్నాడు. దేనికి సభలు? దేవుడు మనతో ఇప్పుడు దేవుడు మాట్లాడేటప్పుడు ఒక్కదానితో మాట్లాడచ్చు కదా, ఒక్కరితో మాట్లాడచ్చు కదా. దేవుడు ఏమంటారు? మోషే, నా ప్రజలందరూ నా పర్వతం మీదకి రమ్మను, పర్వతం దగ్గర రమ్మను, అయ్యా రమ్మను. వచ్చి రావడమే కాదు, అక్కడికి వచ్చే ప్రతి ఒక్కరు సిద్ధపాటుతో రమ్మను. దేంతో రావాలట? సిద్ధపాటుతో రమ్మను. మనం మీటింగ్స్ పెడుతున్నట్టు మామూలు కాదు. నువ్వు మీటింగ్ జరగబోతుందంటే నీకు సిద్ధపాటుతో దేవుడు ఏం మాట్లాడతాడో మనం సిద్ధపాటుతో రావాలి. యేసు నామములో చెప్పండి హల్లెలూయా. అదొక పెద్ద సభ, ఇశ్రాయేలు పెద్ద సభ. ఇశ్రాయేలుకి ఏంటండి? పెద్ద సభ. దేవుడు ఆ పర్వతం మీకు రాబోతున్నాడు. రాబోతుంటే దేవుడు అన్నాడు, అక్కడికి రమ్మను ప్రజలను, నేను మాట్లాడతాను. ప్రజలందరినీ ఆ సభలో. ఇప్పుడు కొంతమంది మీటింగ్లు పెడుతున్నామో, నాయకులు మీటింగ్లు పెడుతున్నామో, వాడు సిగరెట్ తాగుతాడు, గుట్కలు తింటాడు, పాలు తింటారు, తాగేటోడు తాగుతాడు, అన్ని కల్తీ. వారు ఎవరు అడగరు అక్కడ, నువ్వు ఎందుకు తాగావని అడగరు, ఎందుకు సిగరెట్ తాగావని అడగరు, ఎందుకు పాన్ తింటున్నా అడగరు. ఇటు మీటింగ్ వింటూనే ఉంటారు, ఇటు పాన్ ఉంచుతూనే ఉంటారు. అటు మీటింగ్ వింటూనే ఉంటారు, ఇటు సిగరెట్ తాగుతూనే ఉంటారు. అది లోక సంబంధమైన వాటిలలో సభలలో. ఒక నాయకుడు, ఒక లీడర్ వస్తే వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళ ఉద్దేశాన్ని చెప్పడానికి ఏమంటారు? వాళ్ళ కార్యకర్తలకు అందరూ చెప్తారు, మీ ఏరియాకి వస్తాను రా, రేపు మీరందరినీ ఏరియాలో ఉన్న వాళ్ళందరినీ రమ్మను, ప్రజలను, కార్యకర్తలను రండి, ఏం మేము ప్లాన్ చేయబోతున్నామో, ఏమి మీకు మేలు చేయబోతున్నామో మీకు చెప్తామంటారు నాయకులు. అంటే వాళ్ళు ఎందుకు మీటింగ్ పెడుతున్నారంటే వారి ఉద్దేశాలు మనలో నిలబెట్టాలి అని, వాళ్ళు మనకు మేలు చేయాలని. వాళ్ళు అలాగనే ఈ సభలు, ఈ మీటింగ్లు ఎందుకంటే దేవుడు కూడా ఆయన ఉద్దేశాన్ని మన మధ్యలో నిలబెట్టడానికి. చెప్పగలంటే హల్లెలూయా. ఈ సభలు ఎందుకు పెడతారంటే దేవుని ఉద్దేశము, దేవుని చిత్తము మన ఎడల ఏమై ఉందో దేవుడు దైవజనుల ద్వారా మాట్లాడుతూ ఉంటాడు ఆయన. అందుకొరకు ఈ సభలను దేవుడు ఏర్పాటు చేస్తున్నాడు. ఈ సభలలో మనం ఏం కావాలి? దేవుని ఉద్దేశం మనలో నెరవేరాలంటే మనం సిద్ధపడుతూ రావాలి. ఉత్తుతేనే కాదు. మీటింగా చూస్తాలే, వస్తాలే, నాకు పని పొద్దున్న చేసుకొని సాయంత్రం వస్తా, లేదా సాయంత్రం చేసుకొని, అట్లా కాదు. ఆ దినమంతా ప్రతిష్ఠిత కలిగి ఉండాలి దేవుని కొరకు. ఇశ్రాయేలు 3 రోజులు ఉన్నారు ప్రతిష్ఠిత కలిగి. ఒక్కరోజు కొరకు 3 రోజులు సిద్ధపడ్డారు వాళ్ళు, ఒక్కరోజు మాట్లాడడానికి.
కానీ వన్ డే ఒక మీటింగ్లో మనకు దేవుడు మనతో మాట్లాడబోతుంటే మన సంఘం అంతా ఎలా ఉండాలి? సిద్ధపాటుతో రావాలి. ప్రభువా నన్ను ప్రత్యేకించు నాయన, నన్ను ఒక పాత్రగా నిలబెట్టుకోండి, నన్ను అభిషేకించు, నన్ను బలపరచు, నాతో మాట్లాడు, నీ దాసులు రాబోతున్నారు, ఆ వాక్యం ద్వారా నా జీవితం మారాలి, ఆ వాక్యం ద్వారా నా ఇల్లు ఆశీర్వదింపబడాలి, వాక్యం ద్వారా నా కుటుంబం కట్టబడాలి, వాక్యం ద్వారా నా ఆత్మీయ జీవితము ప్రభువా ఆత్మీయంగా ఎదగాలి. అలాంటి కృప దయచేయి. మనము ఏం కావాలంటే దేవుణ్ణి అడుగుతూ మనం ఏం కావాలి? సిద్ధపడాలి. ఆయన ఉద్దేశం మనలో నెరవేర్చబోతున్నాడు. ఆయన ఆలోచన మన ఎడల ఎలా ఉంటుంట? సదాకాలం నిలిచే ఆలోచన. దేవుడు ఒక వ్యక్తిని స్థిరపరిస్తే అందులో వారిని తొలగించాడు, ఆయన నిలబెడతాడు. ఆయన దావీదుకు శ్రమ కలిగించాడు, ఆ శ్రమల పాలు అయ్యింది, కానీ సరి అయ్యాడు. కానీ దేవునికి వాక్యం చెప్పాడంటే దావీదు ఎడల దేవుడు శాశ్వతమైన కృపను చూపించాడు. మీ ఎడల కూడా చూపిస్తాడు. కానీ ఒకటే, మనలో ఉన్న బలహీనతలు తీసేసుకోవాలి, వాటిని తొలగించుకోవాలి. వాటి ద్వారా సంతోషం అనుకుంటున్నాం, కానీ నష్టపోతావు. అలా కాక వాటిని తొలగించుకుంటే ఆరోగ్యానికి, కుటుంబానికి, మీ వ్యక్తిగత జీవితానికి ఆశీర్వాదాలు పొందగలుగుతారు. అందరు మోకరించండి, అందరం మోకరిస్తాం, అందరం మోకరిస్తాం. మనము 2 చేతులు మీరు పైకెత్తండి, అందరు మోకాల మీద ఉండండి. 2 చేతులు మీరు పైకెత్తండి. ప్రభుని అడగండి. ప్రతి ఒక్కరు మీ నోరు తెరవండి. ఇప్పుడు మీ నోరు తెరవండి, అందరూ మీ నోరు తెరవండి. నోరు తెరిచి ప్రభుని అడగండి. నా ఆలోచన కొన్నిసార్లు వ్యర్థమైపోతున్నాయి ప్రభువా, నేను వ్యర్థమైన ఆలోచనతో కొన్నిసార్లు సతమతమవుతున్నాను. వ్యర్థమైన ఆలోచన ద్వారా నేను పొందలేకపోతున్న ఆశీర్వాదాన్ని, వ్యర్థమైన ఆలోచనల ద్వారా ప్రభువా ప్రార్థనలో ఉండలేకపోతున్నాను, వ్యర్థమైన ఆలోచనల ద్వారా నిద్ర సరిగా పోలేకపోతున్నాను, వ్యర్థమైన ఆలోచన ద్వారా సరిగా తిండి తినలేకపోతున్నాను, వ్యర్థమైన ఆలోచన ద్వారా సమాధానంగా ఇంటిలో ఉండలేకపోతున్నాను ప్రభువా. వ్యర్థమైన ఆలోచనల ద్వారా ప్రభువా నేను ఆశీర్వాదాలకు దూరం అయిపోతున్నాను. ఈ వ్యర్థమైన నా జీవితం తొలగించు అని ప్రభుని అడుగు. ఆ వ్యర్థమైన నీ జీవితంలో వెళ్తే, అవి పోతే దేవుని యొక్క ఆలోచన నీ ఎడల నెరవేరుస్తాడు దేవుడు. దేవుని ఆలోచన సదాకాలం నిలుసును. ఆయన ఆలోచన సదాకాలం ఉంటుంది. నీ ఎడల దేవుడు శాశ్వతమైన కృప చూపించాలని, నీ పిల్లలను నిన్ను పైకి లేవనెత్తాలని, నీ భర్తను ఆశీర్వదించాలని, నీ భార్యను కూడా ఆశీర్వదించాలని, నీ కుటుంబమును దేవుడు నీ వంశావళిని లేవనెత్తాలని ప్రభు ఉద్దేశం. మరి నీ ఆలోచన ఏంటి? శరీర కోరికల కొరకు పరిగెత్తుతున్నావా? శరీర వాంఛల కొరకు పరిగెత్తుతున్నావా? లేక సుఖము కొరకు, లేక ఏదో ఈ లోక సంబంధమైన సుఖ భోగాల నిమిత్తమై పరిగెత్తుతున్నావా? తనువా, తిను, తాగు, సుఖించు. తనువును ప్రేమిస్తున్నావేమో, ఈ తనువును ప్రేమించి వ్యర్థమైన వాటితో జీవిస్తున్నావేమో. ప్రభుని అడుగు. తండ్రి, నా జీవితంలో వ్యర్థమైన తొలగించు ప్రభువా. అయ్యా, వ్యర్థమైన తొలగించు. నెమ్మదిగా ఉండలేకపోతున్నాను, నెమ్మదిగా ఇంట్లో జీవించలేకపోతున్నా యేసయ్యా. నా కుటుంబములో నెమ్మది దయచేయి. ఈ రోజున నీ కుటుంబంలో నెమ్మది ఉందా? ఈ రోజున హ్యాపీనెస్ నీ ఇంట్లో ఉందా? సంతోషముగా నువ్వు జీవించగలుగుతున్నావా? ప్రభుని అడుగు. నేను హ్యాపీగా ఉండలేకపోతున్నాను యేసయ్యా. వాక్యం చెప్పేదేమో ఒకటి, నీవు ప్రవర్తించే ప్రవర్తన మరొకటి. వాక్యం చెప్పేది ఏంటంటే, నీతిమంతులారా నా యందు ఆనందగానం చేయండి అన్నాడు. ఆయనలో సంతోషం ఉంది. ఆయన మాట ద్వారా నీకు సమస్తమును చేయగలుగుతాడు. ఆయన ఉద్దేశాలు నీ లోపట సదాకాలము నిలపాలని ప్రభు చిత్తం. అయితే ప్రభు మాటకు లోబడి, నీ అందే నాకు సంతోషం కావాలి ప్రభువా, నీ మాటకు లోబడాలి ప్రభువా,
నీ ఆలోచన నాలో నెరవేర్చమని అడగండి, ప్రభు నెరవేరుస్తాడు. ప్రభును మనం అడుగుదాం. 2 చేతులు పైకెత్తి, 2 చేతులు పైకెత్తి, అందరం ఈ చేతులు పైకెత్తి, అందరు పైకెత్తండి. ప్రభుని అడుగుదాము. వాడుకో ఈ యొక్క సమయంలో ప్రభుని అడుగుదాం. యేసయ్యా పొద్దు వాలిపోక ముందే నన్ను వాడుకో, పొద్దు వాలిపోక ముందే నన్ను వాడుకో. ప్రభుని అడుగు, నన్ను వాడుకో ప్రభు. ప్రభుని అడుగుదాం. అందరు మీ చేతులు పైకెత్తి ప్రభుని అడగండి. ప్రభువా నన్ను వాడుకో తండ్రి, నీ సాక్షిగా నన్ను నిలబెట్టు. నా కుటుంబంలో నీకు సాక్షిగా నేను జీవించాలి, నా సంఘములో సాక్షిగా నేను ఉండాలి, నా సమాజంలో నేను ఒక సాక్షిగా నిలబడాలి. ప్రభుకి నీ హృదయాన్ని ఇవ్వు, నీ మనసును ప్రభుకు అప్పగించు. స్తోత్ర. వాడిపోక ముందే నన్ను వాడుకో, పొద్దు వాలిపోక ముందే నన్ను వాడుకో, వాడిపోక ముందే నన్ను వాడుకో, పొద్దు వాలిపోక ముందే నన్ను వాడుకో, వాడుకో యేసయ్యా. వాడుకో యేసయ్యా, వాడిపోక ముందే నన్ను వాడుకో, పొద్దు వాలిపోక ముందే నన్ను వాడుకో. హృదయాన్ని ప్రభువుకు అప్పగించు. ఆమేన్. అందరూ చిన్న యవ్వన బలము నిర్వీర్యము కాకముందే నాకున్న సంపదలన్నీ రెక్కలచ్చిపోకముందే నీవి చిన్న యవ్వన బలము నిర్వీర్యము కాకముందే నాకున్న సంపదలన్నీ రెక్కలచ్చిపోకముందే యేసయ్యా
దేవుడు నీకు ఇచ్చిన జీవితాన్ని వెలుగు పోకముందే, ఈ బ్రతుకు చీకటి కాకముందే ప్రభు సన్నిధిలో నిలబడు. చిన్న జీవితానికి వెలిగింకా పోకముందే, నా బ్రతుకు యాత్రకు చీకటింక రాకముందే, చిన్న జీవితానికి వెలిగింకా పోకముందే, నా బ్రతుకు యాత్రకు చీకటింక రాకముందే, వాడుకో యేసు. పాడాలి, అందరూ పాడాలి. వాడుకో యేసయ్యా, వాడిపోకముందే నన్ను వాడుకో, వాలిపోకముందే నన్ను వాడుకో. నీ హృదయాన్ని దేవునికి అప్పగించు. ప్రభువా, నా లైఫ్, నా జీవితం నీ కొరకు నిలబడాలి. దేవుడిచ్చిన జీవితం ఒకేసారి ఉంటుంది, మళ్ళా రాదు. నీకు ఒక్కసారే దేవునికి ఇచ్చాడు జీవితాన్ని. చిన్న ప్రాణము దేహాన్ని విడవకముందే, నా దినముల పరిమాణం సంపూర్ణము కాకముందే, నీవిచ్చిన ప్రాణము దేహాన్ని విడవకముందే, నా దినముల పరిమాణం సంపూర్ణము కాకముందే, వాడుకో యేసయ్యా, వాడు వాడుకో యేసయ్యా, వాడిపోకముందే నన్ను వాడుకో, పొద్దు వాలిపోకముందే నన్ను వాడుకో, వాడిపోకముందే నన్ను వాడుకో, పొద్దు వాలిపోకముందే నన్ను వాడుకో, వాడుకో యేసయ్యా. అందరూ పాడాలి. వాడుకో యేసయ్యా, ప్రతి ఒక్కరు పాడాలి. వాడుకో యేసయ్యా, ప్రతి ఒక్కరు ప్రార్థన చేసుకుందాం. మహాగరుడ, మహోన్నతుడైన తండ్రి, నీ పాద సన్నిధికి వస్తున్నాం. నీ యందు మాకు సంతోషం ఉంది. నీ వాక్కు ద్వారా సమస్తమును చేయగలుగుతావు ప్రభా. మా ఎడల నీ ఆలోచన నెరవేర్చాలని మీరున్నారు ప్రభువా. వ్యర్థమైన ఆలోచన బిడ్డల జీవితాలను తొలగించి ఈ ఆలోచన ప్రకారం నడుచుకొని మేలులు దీవెనలు పొందే కృప దయచేయి. ఆనాడు ఇశ్రాయేలు వారిని అందరినీ కూడా నడిపించావు ప్రభువా. వారిని ఒక మైదానములు సమకూర్చావు. నీ ఆలోచనలు వారి మధ్యలో నెరవేర్చడానికి, వారు నడిపించడానికి నాయనా. అలాగే ప్రభువా, ఈ యొక్క ఆరాధనలు, ఈ కూడికలు ఎందుకంటే నీ ఆలోచన బిడ్డల జీవితంలో నెరవేర్చుటకు నాయనా. ఈ కూడికలు, సభలు, ఈ యొక్క ఆరాధనలు ప్రభువా నీకు స్తోత్రం. నీ బిడ్డలు నీ ఆలోచన ప్రకారంగా నడుచుకునే కృప దయచేయి. మహిమ పొందు నాయన.
నీ వాక్యము, నీ మాటలు బిడ్డల జీవితంలో నెరవేర్చండి. వ్యర్థమైన వారి జీవితంలో ఉంటే తొలగించు నాయనా. దావీదు వ్యర్థమైన వాటిని అనుసరించినప్పుడు ఎలాగా తన కుటుంబాన్ని నష్టపరుచుకున్నాడో, తన జీవితంలో అనేకమైన విలువైన తన జీవితంలో కోల్పోయాడో, నీ బిడ్డలు కూడా వ్యర్థమైన వాటిలోండి విడిపించబడి తన పరిశుద్ధతను కాపాడుకొని ప్రభు అని ఆలోచన ప్రకారం నడుచుకొని తన కుటుంబాలను, తన వారి జీవితాలను ప్రభు ఆశీర్వాదకరంగా నిలబెట్టుకున్న కృప దయచేయి. మహిమ పొందండి నాయన. ఈ వాక్యం, నీ మాటలు పరిశుద్ధాత్మను అందరి హృదయాలు ఫలింపచేయమని, మహిమ పొందమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. అందరు గట్టిగా ఆమేన్ చెప్పండి. చెప్పండి గట్టిగా, అందరు చెప్పాలి ఆమేన్. ఆమేన్. ప్రభు మనలందరిని బలపరచునుగాక, కృపతో నింపునుగాక, ఆశీర్వదించునుగాక. ఆమేన్. ఆయన ఆలోచన సదాకాలం మనలో నిలుచునుగాక. ఆమేన్. ఎంత గొప్ప ఆలోచన దేవుంది, మనల్ని ఆశీర్వదించాలి. ఆలోచన మనం లోబడితే ఉన్నతమైన స్థానంలో ఉంటాం. ప్రభు అట్టి కృపను మనకు అనుగ్రహించును గాక. చెప్పండి అందరూ ఆమేన్. మంచిది. అలాగే ఈ యొక్క సమయంలో ఈ యొక్క పాంప్లెంట్ మీకు ఈ లైవ్లో కూడా మేము చూపిస్తున్నాం. లైవ్లో మరి చూపిస్తున్నాం ఏంటంటే, మహిమ గల ఆశీర్వాద విడుదల సువార్త సభ. ఈ సభ వచ్చే నెల 4వ తారీఖు అనగా అటొచ్చే బుధవారం, ఈ బుధవారం అటొచ్చే బుధవారం 4వ తారీఖు ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు సేవకులు, నాయకులు, అలాగనే పెద్దలు వాళ్ళందరిది ఉదయకాలం మీటింగ్ ఉంటుంది. నాయకుల మీటింగ్, అది మన స్వార్థికులు, సేవకు సమర్పించుకున్న వాళ్ళందరి ఉదయకాలం సేవకుల మీటింగ్ ఉంటుంది. అది ఉదయం ఎన్ని గంటలు ఉండండి? 10 గంటల నుండి 1 గంట వరకు ఉంటుంది. అలాగనే సాయంకాలం 6 గంటల సభ. అందరికి అన్ని సంఘాల నుండి అందరూ వస్తారు. వారికి ప్రత్యేకమైన సభ ఉంటాయి. మధ్యాహ్నం భోజనాలు ఉంటాయి. అలాగనే మన మధ్యలో దైవజనులు, ముఖ్య ప్రసంగికులుగా దైవ వర్తమానం అందించడానికి వస్తున్న మరి పాస్టర్ రాజయ్య గారు వస్తున్నారు, రాజు పాస్టర్ గారు వస్తున్నారు. వారు హోసన్న మినిస్ట్రీస్ ఒంగోలు నుండి వస్తున్నారు. మరి దైవజనులు బహుబలముగా దేశ విదేశాలు వాడబడుతున్న దైవజనులు వారు మన మధ్యలోనికి రావడం మనకు ఆశీర్వాదం, మన మినిస్ట్రీకి, మన సంఘానికి ఆశీర్వాదం. మనమందరం చేతులెత్తి గట్టిగా స్తుతిద్దాం. శబ్దం గట్టిగా హల్లెలూయా. మనమందరం కూడా దేవుడు మనతో మాట్లాడాలంటే మనం ఏం కావాలంట? సిద్ధపడుతూ రావాలి. ఎందుకు దేవుడు ఆ మీటింగ్లు అంటే, దేవుడు మనతో మాట్లాడనై ఉన్నాడు. చేతులెత్తి గట్టిగా స్తుతించండి. దేవుని ఆలోచన మనలో నెరవేర్చడానికి, ఆయన మాట్లాడడానికి వస్తున్నాడు. అందుకొరకు మనం ఏం కావాలి? సిద్ధపాటుతో ఈ సభలకు రావాలి. మన బంధువులను సిద్ధపరచండి, కుటుంబాన్ని సిద్ధపరచండి, భర్తను, భార్యను, పిల్లలను, ఇరుగు పొరుగు వారిని, పక్క వాళ్ళని అందరినీ కూడా మనం ఏం చేయాలి? సమాజం అంతటిని సిద్ధపరచాలి. సమాజం అంతా సిద్ధపరిస్తే అక్కడికి వచ్చిన తర్వాత దేవుడు ఒకవేళ మాటతో, ఆయన వాక్యం ద్వారా ఎవరి జీవితాన్ని మారుస్తాడో, ఎవరిని ఆశీర్వదిస్తాడో తెలియదు కనుక అందరినీ మనం ప్రభులోనికి నడిపిస్తాం. సభలోనికి, ఆ సభల ద్వారా మనం అందరము ఆశీర్వాదములు పొందుదుముగాక, దీవెనలు పొందుదుముగాక. ఆమేన్. అలాగే ఈ లైవ్ ద్వారా చూస్తున్న వారికి మేము చెప్తున్నాము, ఎవరైనా ఈ సభలకు సహాయం చేయాలనుకున్న వారు కూడా మా నంబరు దాని మీద స్క్రీన్ మీద ఉంటుందండి. మీరు మాకు ఫోన్ చేయవచ్చు, మీరు మీ సహకారం మాకు అందించవచ్చు. దేవునికి మహిమ కలుగును గాక. స్థలం ఎక్కడంటే అబ్రూస్ ఫంక్షన్ హాల్లో, పోచా మైదాన్ సెంటర్లో, వరంగల్. ఇది అబ్రూస్ ఫంక్షన్ హాల్లో ఈ యొక్క సభలకు మీరు రావాల్సిందిగా మనం చేస్తున్నాం. మరి అలాగనే లైవ్ చూస్తున్న వారు, యూట్యూబ్ లైవ్ కానీ, ఫేస్బుక్ లైవ్ కానీ, అలాగే ఇన్స్టాగ్రామ్ చూస్తున్న వారు అందరు కూడా ఈ సభలకు రావాల్సిందిగా మిమ్మల్ని ప్రేమతో మేము ఆహ్వానిస్తున్నాం. అగ్ని మినిస్ట్రీస్ పరిచర్య నుండి మిమ్మల్ని మేము ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. తప్పక మీరు అందరు రావాలని మేము ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. తప్పక ఈ సభల ద్వారా మీరు దీవించబడతారు, ఆశీర్వదించబడతారు. ఈ సభలకు రావడం ద్వారా మీ జీవితంలో గొప్ప మార్పును దేవుడు ఇవ్వబోతున్నాడు. ఈ నూతన కార్యాలు మీ జీవితంలో మీరు పొందబోతున్నారు. అలాంటి మహిమ కలిగిన ఆశీర్వాద విడుదల ఈ సువార్త సభకు మిమ్మల్ని మేము ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. మీరు అందరు రావాల్సిన ప్రేమతో మేము ఆహ్వానిస్తున్నాం. ఉదయం 10ంటికే ప్రారంభమవుతుంది. ఒకవేళ దూర ప్రాంతాల్లో ఉన్నవారు మీరు ఈ సభలకు రావాలనుకుంటే వరంగల్లో సెంటర్లోనే జరుగుతున్నాయి. వరంగల్ సెంటర్లో, ఇది సిటీ మధ్యలో జరుగుతున్నాయి. మీరు ఎక్కడి నుండి వచ్చినా, మీరు ట్రైన్లో వచ్చినా, మీరు బస్సుకు వచ్చినా, వరంగల్ బస్ స్టాండ్లో దిగితే దగ్గర, ఇక్కడ నుండి దగ్గర ఉంటుంది. మనకు బస్ స్టాండ్కి దగ్గరలో ఉంటుంది. రైల్వే స్టేషన్ కూడా దగ్గరలో ఉంటుంది. మీరు ఎవరైనా రావచ్చును.
అలాగే మా యొక్క పరిచారకులు కూడా ఉంటారు, మా వాలంటీర్స్ ఉంటారు. అలాగనే మీరు తప్పకుండా మిమ్మల్ని అందరినీ కూడా మరి తప్పకుండా మేము ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. మీరు ఒకవేళ వివరాలు తెలుసుకోవాలనుకుంటే మా పాంప్లెంట్స్ మీద నంబర్స్ ఉన్నాయి. అలాగే మా యొక్క ఈ యూట్యూబ్లో లైవ్లో కూడా మేము మా నంబర్స్ పెడుతున్నాం. అలాగనే ఈ యొక్క ఫేస్బుక్ లైవ్ కూడా ఇస్తున్నాం, అందులో కూడా మా నంబర్స్ ఉన్నాయి. మీరు తప్పకుండా మా నంబర్కి ఫోన్ చేయండి. దేవునికి మహిమ కలుగును గాక. చేతులెత్తి గట్టి స్తుతిద్దాం. అలాగే ఈ సభల కొరకు ఎవరైనా బ్యాప్టిసాలు పొందేవారు సిద్ధపడేవారు సిద్ధపడండి. బ్యాప్టిసాలు మొన్న కాజీపేటకి వెళ్తే సిస్టర్ గారు చెప్తున్నారు, మా కుమారుని బ్యాప్టిసం ఇయ్యాలయ్య గారు, తప్పకుండా ఈ సభలకు వస్తామండి అని చెప్తున్నారు. అట్లా ఎవరైతే మీరు బ్యాప్టిసాలు యవన బిడ్డలు తీసుకోవాలనుకుంటున్నారో తప్పకుండా ఈ సభలో మీరు సిద్ధపడండి, తీసుకోండి. యవనస్తులే కాదు, వృద్ధులైనా సరే, తల్లులైనా, మీరు ఎవరైతే రక్షణలో లేదో రక్షణ పొందడానికి కొరకు బ్యాప్టిజం తీసుకోండి. మీరు తప్పకుండా రక్షణ వెలుగులో ఉండండి. ప్రభు మిమ్మలను మీ ఆత్మలను బలపరచును గాక. చెప్పండి అందరూ హల్లెలూయా. పరిచర్య చేసే వాళ్ళందరూ కూడా సమర్పణ కలిగి మీరు పరిచర్య కొరకు సిద్ధపడండి. అందరూ కూడా వాలంటీర్స్ వారు పరిచర్య చేసేవాళ్ళు, అలాగనే సేవకుల దగ్గర పరిచర్య చేసేవాళ్ళు, అక్కడ వంటశాలలో పరిచర్య చేసేవాళ్ళు, అలాగనే మరి అందరూ ఎవరెవరికైతే యవనస్తులు కానీ సిస్టర్లు, బ్రదర్స్, సంఘ పెద్దలు అందరూ చెప్తున్నాం, మీ పరిచర్యలో మీరు అందరూ పాలిభాగస్తులై ఎవరు కూడా మీరు పరిచర్యను పక్కన పెట్టి ఎవరితో ముచ్చట్లు పెట్టద్దు. మీకు చెప్తున్నాను, మీరు ఎవరితో కూడా చాలా మంది వస్తారు అక్కడికి. దైవజనులు వారు మామూలు వ్యక్తి కాదు, గొప్ప దైవ సేవకులు వస్తున్నారు. వారు వచ్చినప్పుడు చాలా మంది, వందల మంది వస్తారు. మనం అందరితో టైంపాస్గా మాట్లాడుకుంటూ వాళ్ళ ఫోన్ నంబర్ తీసుకొని వాళ్ళతో టైంపాస్ మాట్లాడుతూ ఎక్కడి నుండి వచ్చారు, ఏమైంది సిస్టర్ అని, ఇవి కాదు మనం చెప్పుకోవడానికి. మనం పరిచర్య చేయాలిగా. మనం చేయవలసింది ఏంటిది? పరిచర్య చేయాలి. వాళ్ళకి కావాల్సిన ఏ లోటు లేకుండా చూసుకోవాలి. వారు క్రమంగా కూర్చుని పెట్టాలి. వాక్యం ఇంటట్టుకు చేయాలి. మనం వారందరినీ కూడా ఎక్కడ తిరగనియద్దు. చక్కగా వాళ్ళకి కావాల్సిన ఏదో వాళ్ళు నీళ్ళు అడుగుతారా, వాళ్ళకి నీళ్ళు ఇవ్వాలి. భోజనం టైంలో భోజనం పెట్టాలి. ఆ వాక్యం టైంలో అందరిని ఎవరిని బయట తిరగనీయకుండా అందరిని వాక్యంలో వింటట్టుగా కూర్చుని పెట్టాలి. అలాగా ఒక క్రమమైన పద్ధతిలో మనందరూ పరిచర్య చేయవలసి మనవి చేస్తున్నాం. అలాగే క్వైర్ వాళ్ళు కూడా సిద్ధపాటు, మంచి క్వైర్ పాటలతో మనం సిద్ధపడాలి. అలాగే పరిచర్య చేసే వాళ్ళందరూ కూడా మనం సిద్ధపాటు కలిగి ఉందాం. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. చెప్పండి గట్టి హల్లెలూయా. సేవకులుగా మమ్మల్ని కూడా దేవుడు బలపరచును గాక. ఎందుకంటే మేము ఎన్నో ఈ పరిచర్యలో ఉంటున్నాం కనుక మరి మమ్మల్ని కూడా దేవుడు బలపరచులాగిన ప్రార్థించండి. పాస్టర్ గారు మమ్మల్ని కూడా బలపరచులాగిన ప్రార్థించండి. సంఘ పెద్దలను బలపరచులాగిన, విశ్వాసులను దేవుడు బలపరచులాగిన, యవనస్తులను, సహోదరులందరినీ బలపరచులాగిన సంఘం అంతా కూడా మీరు ప్రార్థించవలసి మనం చేస్తున్నాం. రోజు ఈవినింగ్ సాయంకాలము ఇక్కడ ప్రార్థన సెల్ మనం ఓపెన్ చేశాము. ప్రార్థన రోజు జరుగుతుంది ఈవినింగ్. కొంతమంది ఇక్కడ ప్రార్థన చేస్తున్నారు, మన సభల నిమిత్తమై ప్రార్థన చేస్తున్నారు. ఇంకా ఎవరెవరైతే మీరు సమయం దొరికితే మీరు వచ్చి జాయిన్ కండి. ప్రార్థనలో వాళ్ళతో కలిసి మీరు జాయిన్ అయ్యి మీరు ప్రార్థన చేయండి. మరి ఎందుకంటే మనకు మంచి వాతావరణం దేవుడు ఇవ్వాలి. దైవజనుని బహుగా దేవుడు వాడుకోవాలి. మన ఈ మీటింగ్ ద్వారా మన మినిస్ట్రీ, మన పరిచర్య సంఘం దీవించబడాలి. గట్టిగా దేవుని స్తోత్రం చెప్పండి. చెప్పండి అందరూ హల్లెలూయా. నా ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ సభల ద్వారా మనం చర్చికి స్థలం కొనాలి. ఇస్తున్నాములో అందరు నమ్మిన వాళ్ళు గట్టిగా దేవుని స్తోత్రం చెప్దాం. చెప్పండి అందరూ హల్లెలూయా. ఒక దగ్గర 350 గజాల స్థలం చూసాం మనం. 350 గజాల స్థలం చాలా బాగుంది బిట్టు. అయితే ఆ స్థలం ఈ సభల ద్వారా మనం పొందుకోవాలిస్తున్నాం. పొందుకోవాలంటే ఏం కావాలి? గజానికి 22,000 ఒక్కొక్క కుటుంబం స్పాన్సర్ చేయాలి ఇస్తున్నాం. ఒక్క గజానికి చాలు. ఒక్క కుటుంబం ఒక గజానికి చేస్తే మనం స్థలం తీసుకుంటాం ఇస్తున్నాంలో. చెప్పండి గట్టి హల్లెలూయా. నిన్న మేము సంఘ పెద్దలం అందరం అనుకున్నాం. నా ఆలోచన చెప్పాను వారికి. చెప్తే వాళ్ళు అయ్యగారు చాలా బాగుంది అయ్యారు, మీ ఆలోచన బాగుంది అయ్యారు. అయితే ఆ సభలో మేము దైవజనులు అడుగుతారు, మిమ్మల్ని చాలా మంది అడుగుతారు. అడిగినప్పుడు మీరు ప్రేరేపించబడిన వారు, అయ్యా మా కుటుంబం నుండి 1 గజం స్థలం మేము ఇస్తాం దేవుని కొరకు అన్నవారు అక్కడే లేచి మీరు చెప్తుంటే అక్కడ రాసుకుంటారు. ప్రతి ఒక్కరు కూడా మనము అలా సిద్ధపడదాం. దేవునికి మహిమ కలుగును గాక. చేతులెత్తి గట్టిగా స్తుతించండి. హల్లెలూయా. ప్రతి ఒక కుటుంబం ఒక్కొక్క గజం తీసుకున్న, ఒక్కొక్క గజానికి స్పాన్సర్ చేసిన మనం అక్కడికి వచ్చే అందరూ ఒక 300 మంది ఎత్తు అయిపోతుంది ఇస్తున్నాములో. చెప్పండి గట్టి హల్లెలూయా. అట్లా మనము స్పాన్సర్ చేద్దాం ఇస్తున్నాములో. మన యొక్క మందిర స్థలం కొరకు ఈ సభల ద్వారా ఈసారి బ్లెస్ కావాలి ఇస్తున్నాము. మినిస్ట్రీ అంతా పరిచయం ఏం కావాలి? ఆశీర్వాదకరంగా మారిపోవాలి. అందుకే స్థలం మనకు లేక ఇరుకులో ఉన్నాము. ఇప్పుడు దేవుడు ఈ సభల ద్వారా మన విశాలతలకు దేవుడు నడిపించబోతున్నారు. నమ్మిన వాళ్ళు గట్టిగా దేవుని స్తోత్రం చెప్దా. ఆశీర్వాదకరంగా దేవుడు మార్చబోతున్నాడు.
అట్టి కృప దేవుడు మనకి ఇచ్చును గాక. ఈ లైవ్ చూసే వారు కూడా రండి, మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. ప్రభు మిమ్మల్ని కూడా దీవించి ఆశీర్వదించును గాక. సభల నిమిత్తమై అలాగనే చర్చికి ల్యాండ్ తీసుకుంటున్నాం. ఆ ల్యాండ్ నిమిత్తమై ఎవరైనా మీరు ప్రేరేపించబడితే, సహాయం చేయగలిగితే తప్పకుండా మీ సహాయాన్ని మాకు అందించండి, మాకు ఫోన్ చేయండి. తప్పకుండా మీ కుటుంబం నుండి, నేను ఒక బ్రదర్ 1 గజం మా కుటుంబం నుండి ఇవ్వగలుగుతాను, 2 గజాలు 5 గజాలు మేము ప్రభు కొరకు ఇవ్వగలుగుతామని మీరు ఒకవేళ అలాగా ప్రేరేపించబడితే తప్పకుండా మీ కుటుంబం నుండి స్పాన్సర్ చేయండి. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. అందరినీ ప్రభు దీవించును గాక. ఆమేన్. ఈ సమయంలో మనము